పుష్ప హీరో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆయన ఎవరికి చెప్పకుండా ర్యాలీ చేసుకుంటూ థియేటర్కు రావడంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయింది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో ఇది పూర్తిగా అల్లు అర్జున్ తప్పిదమని తేల్చడంతో అరెస్ట్ చేశారు. అరెస్టు ముప్పును గమనించిన అల్లు అర్జున్ తనపై కేసును కొట్టివేయాలని 2 రోజుల కిందటే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇంకా విచారణకు రాలేదు. తాను తొక్కిసలాట ఘటనకు కారణం కాదని ఆయన వాదించారు. అయితే పోలీసులు కోర్టులో ఏం చెబుతారన్న దానిపై వెయిట్ చేయకుండా హీరోను అరెస్టు చేశారు. సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా అది థియేటర్ ఓనర్లమే అయినా లీజ్కు ఇచ్చామని, ఏం జరిగినా బాధ్యత సినీ ప్రదర్శకులదేనానని తేల్చారు. వాస్తవానికి అల్లు అర్జున్ లాంటి వాళ్ళు వస్తున్నప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. తొక్కిసలాటలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన రూల్స్ ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని తీసుకొని ప్రీమియర్కు వెళ్ళిపోయారు. అంతేకాదు థియేటర్కు కిలోమీటర్ ముందు నుంచి ఓపెన్ టాప్ వాహనంలో చేతులు ఊపుతూ ర్యాలీ నిర్వహించారు. థియేటర్లోకి వెళ్లే సమయంలో అందరూ తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు అర్జున్ పోలీసులు విచారణ తర్వాత కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టు ఆయనను రిమాండ్ తరలిస్తూ వ్యక్తిగత పూచీకత్తు కింద బెయిల్ ఇస్తుందా అన్నది కీలకంగా మారింది. రిమాండ్కు తరలిస్తే పుష్పరాజ్ జైల్లో ఉండాల్సిందే. సార్ మీరు ఏం ఆర్డర్ చేస్తారు? ఏం ఆర్డర్ చేయలేదు. ఎందుకంటే అర్థం మార్చుకుంటారు. బయట ఒక మనిషి పంపించమంటే సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, చేయటం తప్పలేదు కాదు, దాంట్లో తప్పలేదు. ఈ బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోవడం స్కూల్ నుంచి వాళ్ళని చేశారు. అది ఇప్పుడు మీకు తప్పకుండా నేను చెప్తున్నా, మంచి విషయం కాదు. బాగుండదు అన్న మీరు మళ్ళీ ఎందుకు రాస్తుంటారు? ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి. గుడ్డైనా బ్యాడ్ పాట కూడా
సార్ 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 సార్